వెల్కమ్ టు ఇంటీరియర్స్. ఈ రోజు ఏంటి ఇంటీరియర్స్ లో అశు బొమ్మను పట్టుకుని చిన్నపిల్ల అలర్ పెడుతుంది అనుకుంటున్నారా? లేదండి, నాకు ఇంటీరియర్స్ లో బాగా ఇష్టమైన రూమ్ ఏది అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరి ఈ రోజు సుధా గారి ఇంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో, ఎన్ని బొమ్మలు ఉంటాయో, అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో వింటుంటేనే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం కదా. సో లెట్స్ గో అండ్ సీ. కమ్ విత్ మీ. హాయ్ సుధా. హాయ్ అశ్విని. సో నైస్ బెడ్రూమ్. కార్టూన్స్ నాకు చాలా 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 బాగా నచ్చేసింది మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఏంటంటే బెడ్రూమ్ కూడా స్పేషియస్ గా నేను డిజైన్ చేయాలి, ప్లస్ పిల్లలు కూడా ఆడుకున్నట్టుగా ఉండాలి కాబట్టి నేను బంక్ బెడ్ డిజైన్ చేశాను. బికాస్ కిడ్స్ ఆర్ వెరీ స్మాల్, రైట్? సో బంక్ బెడ్ అంటే దే ఎంజాయ్. అండ్ ఈ కార్టూన్ ఎఫెక్ట్ కూడా ఏంటంటే లెట్ దెమ్ ఎంజాయ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఇది ఎలా డిజైన్ చేసామంటే ఇఫ్ సపోజ్ ఆఫ్టర్ 5 years ఐ వాంట్ టు రెనోవేట్ ఇట్, ఉట్టి పెయింట్ చేసేస్తే ఆ రెనోవేషన్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ అ బంక్ బెడ్ యు ఆర్ సీయింగ్ అశ్విని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఒకసారి నేనే వెళ్తానే. యాక్చువల్లీ ఇలాంటి బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు మనందరం కూడా చిన్న పిల్లలు అయిపోతుంటాం. సీరియస్ గా నాకు ఇప్పుడు నేను ఇంకా చిన్న పిల్లలు అయిపోతే బాగుండు అనిపిస్తుంది. సో నైస్. ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి సీలింగ్ బ్లూ ఇచ్చానండి. అండ్ ఇన్ దేర్ లైట్స్ అండ్ రోప్ లైట్స్ కూడా ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్స్ నైట్ ల్యాంప్ లాగా రోప్ లైట్ బ్లూ కలర్ ది బ్యూటిఫుల్ గా కలర్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ వదలలేదు. జస్ట్ బికాస్ ఐ వాంటెడ్ టు యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ అండ్ గివ్ అ బ్యూటిఫుల్ లుక్. సో దీని కింద కూడా మీరు చూస్తున్నారు లైటింగ్ ఇచ్చాను. ఇఫ్ సపోజ్ కింద కూర్చొని చదువుకోవాలి లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. అండ్ కింద కూడా అంతా కుషనింగ్ చేసామండి. సో దట్ ఏంటంటే ఎక్కడికైనా ఏ మూలైనా వెళ్ళినా కూడా తగలకుండా అంటే ఒక బ్యూటిఫుల్ గా ఆ రకంగా చేశాను. అండ్ కింద కూడా మాప్ చేయడానికి ఈజీగా నేను ఒక తుడిచేటట్టుగా పెట్టాను అనమాట. అండ్ నో డౌట్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చేసాను. లైక్ ఇప్పుడు దే వెరీ స్మాల్, రైట్? సో ఐ డోంట్ నీడ్ సో మచ్ స్పేస్ ఫర్ బుక్స్ అండ్ ఆల్ దట్. సో మోస్ట్లీ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టాయ్స్, కార్స్ అండ్ ఆల్ దట్. లేటర్ ఇఫ్ సపోజ్ వాళ్ళేమో బుక్స్ అవన్నీ వచ్చేస్తే కూడా బుక్స్ కూడా ఐ హావ్ అరేంజ్ దిస్ హోల్ స్పేస్. అశ్విని పైన చూస్తారు ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. అండ్ నథింగ్ లైక్ ఇట్. మనం అందరం కూర్చొని లైక్ చిన్న పిల్లల్లాగా ఒకరి మీద ఒకరు పడిపోయి లైక్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ వి ఎంజాయ్ అ లాట్ ఇన్ దిస్ రూమ్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఎక్కడైనా సరే మీరు షార్ప్ ఎడ్జెస్ ఎక్కడ పెట్టలేదు. ఐ హావ్ ట్రైడ్ టు మెయింటైన్ దట్. ఆ ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు కదండి, ఐ హావ్ మెయింటైన్ దట్. ఏంటంటే అన్ని కైండ్ ఆఫ్ కార్టూన్స్ అవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ చేశాను. అండ్ దిస్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ కూడా కిడ్స్ అనేటప్పటికి జనరలీ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ ఫ్యామిలీస్, రైట్? సో దే నీడ్ టు నో అబౌట్ ద ఫ్యామిలీస్ అండ్ ఆల్ దాట్ ఆల్సో. సో ఐ కెప్ట్ హియర్ సమ్ ఫ్యూ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ దిస్ సైడ్. అండ్ అక్కడ కూడా ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్. వాళ్ళ దాంట్లో నేను ఐ హావ్ ఇంట్రడ్యూస్ దోస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనమాట. వేర్ దే షుడ్ ఆల్సో నో అబౌట్ ద యునో మన ట్రెడిషనల్ మన కల్చర్ అన్ని కూడా వాళ్ళకి తెలవాలి. ఐ డోంట్ వాంట్ టు మిస్ ప్లేస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ వాల్ పెయింట్స్ అండి ఐ హావ్ యూజ్. అండ్ దిస్ ఇస్ ఇదేం పాడవదు. దీని మీద నేను లామినేషన్ వర్క్ చేయించాను. అండ్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఆల్సో దీన్ని నేను మళ్ళీ యునో ఆఫ్టర్ 3-4 years ఐ కెన్ టేక్ ఇట్ అవుట్ అండ్ మేక్ ఇట్ as a plain wall also. So you will not have this problem. This is a study table అండి. జనరల్ గా ఇప్పుడు స్టడీ చేయాలంటే ఇది తీసేయచ్చు, ఇది మళ్ళీ పెట్టేయచ్చు అనమాట. సో ఇది ఒక కుర్చీ పెట్టేసుకుని when he wants to study we can do it. అండ్ నేను ఇక్కడ నుంచి చెప్పినప్పుడు కూడా you can utilize that. అండ్ ఇంకోటి ఏంటంటే this wall I left it open. ఎందుకంటే if suppose he wants to scribble, he wants to write anything, we can also ఇంకొక కోట్ పెయింట్ వేసేసినా కూడా this is all scribbling wall అనమాట. ఏం ప్రాబ్లం ఏమవుదు. బట్ దట్ విల్ మెయింటైన్, అదంతా ఉండిపోతుంది. కానీ మనకి కావాల్సి వస్తే యూ కెన్ పెయింట్ ఇట్, రీపెయింట్ ఇట్ అనమాట. ఇంకోటి మర్చిపోయారు, ఐ హావ్ పుట్ అన్ ఎల్సిడి టీవీ అనమాట పిల్లలకి. జనరల్ గా ఏమవుతుందంటే మనకి దొరికిన టైం కే మనం టీవీ చూసినప్పుడు పిల్లలు కూడా ఎప్పుడు ఏడుస్తుంటారు మాకు కావాలి కార్టూన్ కావాలి అని. సో ఇక్కడ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ కార్టూన్స్ అనమాట. సో పోగో అలాంటి ఛానల్స్ పెట్టించామన్నమాట. సో ఇక్కడ గ్రీన్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ పిన్ అప్ బోర్డ్ అనమాట. సో లెట్ దెమ్ టైం టేబుల్స్ ఏమైనా ఉంటే వీ కెన్ పిన్ ఇట్ అప్ అనమాట. అండ్ కబర్డ్ వార్డ్రోబ్ మొత్తం అంతా ఇలా డిజైన్ చేసామండి. అవుట్ పర్స్ లుప్పి గాడు ఉన్నాడు, ప్రిన్సెస్ అశోక్ ఉంది అక్కడ. అండ్ దిస్ ఇస్ బాయ్స్ వార్డ్రోబ్ అనమాట. ఇదిగోండి, దిస్ ఇస్ టోటల్ బాయ్స్ వార్డ్రోబ్. అండ్ వాళ్ళకి కూడా నేను ఇంట్రడ్యూస్ చేశానండి ఇలాగా
డ్రాస్ జస్ట్ బికాస్ ఇక్కడ లాక్ ఉంది. వాళ్ళకు కూడా ఏమైనా సేఫ్టీ లైక్ డ్రాస్ లో ఏమైనా థింగ్స్ పెట్టుకోవాలి అండ్ దే షుడ్ ఆల్సో నో లాక్ అండ్ కీ ఫెసిలిటీ రైట్. సో అవన్నీ మనం ఏంటంటే దీని తగ్గట్టుగా చెప్తాము అండ్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా ఉంటాయని వాళ్ళకి. అండ్ దిస్ ఇస్ టోటల్ డ్రాయర్ టైప్ చూడండి ఇలాగా. అండ్ ఈ డ్రాయర్ లో చూస్తున్నారు కదా ఇట్ గివెన్ అ పార్టిషన్ అన్నమాట. సో దట్ మన అండర్ గార్మెంట్స్ కానీ టవల్స్ కానీ ఏదైనా పార్టిషన్ లో ఉంటాయి అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. అండ్ దీనికి హ్యాండిల్స్ కి కూడా మీరు చాలా హనుమాన్ ఇచ్చారు. చాలా ఇష్టం. ఇవి నాకు కూడా హనుమాన్ చాలా ఇష్టం. అండ్ ఇవి చాలా హ్యాండిల్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి హ్యాండిల్స్. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఐ హావ్ లెఫ్ట్ దిస్ ఏరియా ఫర్ టాయ్స్ స్కూల్ బ్యాగ్స్ ఏదైనా సరే యూ కెన్ పుట్ దట్. అండ్ ఇవి లాస్ట్ కేమో చెప్పులు పెట్టుకోవచ్చు. ఐ హావ్ పుట్ దిస్ యాజ్ అ బెడ్ స్ప్రెడ్. మీరు అక్కడ పైన చూసారు కదండి బెడ్ స్ప్రెడ్ ద సేమ్ థింగ్. దీన్ని కూడా చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చాను నేను లైక్ పైన కింద ఒకేలాంటిది. ఇక్కడ చూసేదేమో పింక్ అండ్ బ్రౌన్ లో ఉన్నాయి. సో ఇదంతా ఒకేలాంటిది అనమాట కాన్సెప్ట్. ఈ రూమ్ లో ఏ కార్నర్ చూసినా కూడా టాయ్స్ అనమాట. అండ్ ఇది అబ్బాయిలు కాబట్టి స్నూపీ గార్డ్ ఇంకా అన్ని పెట్టాం. దిస్ ఇస్ గర్ల్స్ చూస్తే యూ విల్ ఫీల్ వావ్. అండ్ ఇది తనకు కూడా ఐ హావ్ గివెన్ దిస్ డ్రాస్ అండ్ ఏంటంటే మెయింటైన్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రాస్ ఇచ్చారు. అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటుంది. అయితే అమ్మాయిల రూమ్ అన్ని ఇలాగే ఉండాలన్నమాట. క్లిప్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ యాక్సెసరీస్ ఏమైనా ఉంటే లైక్ ఐ హావ్ పుట్ దిస్ యాక్సెసరీస్ కి. ఇవంతా టోటల్ యాక్సెసరీస్ కోసం అన్నమాట కాన్సెప్ట్. అండ్ టాయ్స్ అండ్ ఆల్ దట్. అండ్ దీస్ ఆర్ ఆల్ డ్రాస్ అంటే ఒక లెంత్ లో డ్రాస్. ఐ హావ్ గివెన్ ఆల్ డ్రాస్ అన్నమాట. సో టోటల్ డ్రాస్ ఇచ్చేస్తే నాకు ఆర్గనైజింగ్ కి నాకు ఈజీగా ఉంటుంది. అండ్ నో డౌట్ ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరు దెబ్బలాడతారు. ఐ నో ఒక ఏజ్ వచ్చేటప్పుడు డెఫినెట్లీ అట్ ప్రెసెంట్ దే ఆర్ వెరీ లైక్ స్మాల్ అండ్ యంగ్. సో నో ఇష్యూ. ఇదేంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి దే విల్ ఫైట్ ఫర్ మిర్రర్ ఆల్సో. సో నేను అది కూడా ముందు జాగ్రత్త తీసుకున్నాను. ఐ హాడ్ గివెన్ ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఇచ్చానండి. దిస్ ఇస్ ఫర్ గర్ల్స్. సో ఇక్కడ డ్రాస్ ఇచ్చానండి. ఇది వన్ ఫర్ గర్ల్ అండ్ వన్ ఫర్ బాయ్ అని. ఐ హాడ్ గివెన్ దిస్ వన్ ఫర్ గర్ల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఫర్ బాయ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మిర్రర్. సో ఏంటంటే ఎవరికి కావాలంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఐ డోంట్ హ్యావ్ అ సెపరేట్ గెస్ట్ రూమ్. గెస్ట్ రూమ్ లేనప్పుడు ఈవెన్ దే కెన్ ఆల్సో యూటిలైజ్ దిస్ కైండ్ ఆఫ్ మిర్రర్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఈ రూమ్ అయితే చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. స్పెషల్లీ ఐ యామ్ లుకింగ్ అవుట్ ఫర్ వాష్రూమ్ ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రండి. ఈవెన్ యూ సీ ద మ్యాట్. ఈవెన్ మ్యాట్ చాలా కలర్ఫుల్ గా కార్టూన్ ఉంది. దిస్ ఇస్ ద వాష్రూమ్. సో లోపల వెళ్తే కూడా చెప్పొద్దు ఇది కూడా థీమ్ అని. సో ఇక్కడ కూడా హ్యావ్ యూస్. జనరల్ గా ఏంటంటే పిల్లలు పార్టీలో కూర్చుని కలర్స్ రైమ్స్ చెప్తారు. సో ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. సో అందుకోసమే WC కి ముందు ఇలాంటి కలర్స్ అని అరేంజ్ చేశాను. అండ్ అక్కడ కూడా మొత్తం బేబీ ఉంది కాబట్టి మొత్తం పింక్ అంతా పింక్ ఐ హావ్ యూస్ బికాస్ దిస్ ఇస్ అ షేరింగ్ బాత్రూమ్ అండి. సో ఐ హావ్ యూస్ దట్ పింక్ అండ్ బ్లూస్ అండ్ ఆల్ దట్. సో జనరలీ ఐ హావ్ టేకెన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ సోప్స్ అండ్ ఆల్ దట్ ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇది ఏంటంటే ఐ హావ్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ క్యూబికల్ అండ్ షవర్ కర్టన్. అండ్ ఈ క్యూబికల్ ఏంటంటే యూ హ్యావ్ బోత్ సైడ్ ఓపెనింగ్ అండ్ లోపల యూ హ్యావ్ షవర్ వెట్ అండ్ డ్రై అనమాట. సిన్స్ వైట్ టైల్స్ యూజ్ చేసాం కాబట్టి వెట్ అండ్ డ్రై గా యూజ్ చేసి ఇలా గ్లాస్ క్యూబికల్స్ వాడాం అనమాట మేము. అండ్ ఏంటంటే షవర్ వెన్ యూ హ్యావింగ్ బాత్ ఏమవుతుంది బయటికి రాదు. మీకు చక్కగా యూ విల్ బి మెయింటైన్ నీట్ గా ఉంటుంది బాత్రూమ్ మొత్తం. సుధా చాలా బాగుంది ఈ రోజు మీ చిల్డ్రన్ బెడ్రూమ్. నేను మీ పిల్లలు అయితే ఇంత మంచి బాగా అందరూ పెట్టేసేదాన్ని. నేను కూడా ఈ రోజు వెళ్ళి మా ఇంట్లో మొత్తం అంతా కలర్ఫుల్ మొత్తం మేకవర్ చేసేస్తాను మా ఇంటికి. సో మా అందరికి ఇంత మంచి టిప్స్ చూపించినందుకు థాంక్యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ.